మనం పీల్చే గాలి, తినే తిండి, తర్వాత ఎక్సర్సైజ్. గాలి ఇప్పుడు మన చేతుల్లో లేదు, కలుషితం అయిపోతుంది. తినే తిండి మన చేతుల్లో ఉంది. ప్రాపర్గా మంచిగా ఆర్గానిక్ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ అందరు చేస్తారు, ఫుడ్ వరకు ఓకే, కానీ ఎక్సర్సైజ్ ఏముందిలే అనుకుంటారు. పనే ఎక్సర్సైజ్ అనుకుంటారు. పనిలో ఏం ఎక్సర్సైజ్ అవ్వదు. మీరు నడవడం, నిల్చొని వంట చేయడం అదేం ఎక్సర్సైజ్ కాదు. ఎక్సర్సైజ్ అంటే మనం కండ బలపరుచుకోవడానికి చేసేవి కొన్ని ఉంటాయి. ఒక్కసారి మోకాలు అరిగినా, ఏది అరిగినా, ఏ జాయింట్ అయినా ఎక్సర్సైజ్ చిన్నగా, ఎక్కువ కూడా కాదు, వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎంత అరుగుదల ఉందో దాన్ని బట్టే వాకింగ్ చేయాలి. ఎక్కువ వాకింగ్ కూడా మంచిది కాదు. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకొని చాలా మంది ఎక్కువ వాకింగ్ చేయాలనుకుంటారు. కాదు, ఎంత చేయాలో అంతే చేయాలి. మళ్ళీ ఎక్కువ మోకాలు అరిగిపోతుంది. సో హార్ట్ ఎంత ఇంపార్టెంట్, మనం నడవడానికి మోకాలు కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో ఎక్కువ వాకింగ్ అనేది చేయొద్దు. మంచిగా కూర్చొని పడుకొని చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి మంచి ఎక్సర్సైజ్ అయితే ప్రతిసారి మంచిగా ఎవ్రీ టైం లైఫ్ లాంగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఫర్దర్గా ఏం సర్జరీ అవసరం ఉండదు. సరేనా? అన్ని నేర్పిస్తాను, మంచిగా చేసుకోండి.